రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 27న విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించింది. రామ్ ఎనర్జీ, భాగ్యశ్రీ బోర్సే నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి రోజు వరల్డ్ వైడ్ గా 4,25,00,000 రూపాయలు షేర్, 7.5 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 2,75,00,000 రూపాయలు షేర్, ఓవర్సీస్ లో 275K ఓపెనింగ్ తో రామ్ కెరీర్ లో హైయెస్ట్ డేగా 1 రికార్డు నమోదైంది. మొత్తం 27 కోట్ల రూపాయలు బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు 28 కోట్ల రూపాయలు షేర్ అవసరం. పాజిటివ్ టాక్ కారణంగా వీకెండ్ లో కలెక్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రంతో నవంబర్ 27న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకుంది. గత 3 సినిమాలతో నిరాశపరిచిన రామ్ ఈసారి మాస్, ఎమోషన్, యూత్ కనెక్ట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో ఉన్న కథను ఎంచుకోవడం ఆయనకు ప్లస్ అయింది. రామ్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ పై చూపించిన విజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటన కూడా ప్రేక్షకులను మెప్పించింది. దర్శకుడు మహేష్ బాబు పి కంటెంట్ పై నమ్మకంతో తీసిన ఈ చిత్రంలో రామ్ కెరీర్ లోని పాత మాస్ వైబ్ కనిపిస్తోందనటంలో సందేహం లేదు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ పై కూడా దృష్టి పడింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 27 కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరాలంటే 28 కోట్ల రూపాయలు షేర్ అవసరం. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం మొదటి రోజే వరల్డ్ వైడ్ 4,25,00,000 రూపాయలు షేర్, 7,65,00,000 రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 2,75,00,000 రూపాయలు షేర్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25,00,000 రూపాయలు, ఓవర్సీస్ లో 1,25,00,000 రూపాయలు షేర్ రాబట్టింది. ఈ లెక్కలు రామ్ తాజా మార్కెట్ కు అనుగుణంగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నా టాక్ తో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం గుంటూరులో 10 లక్షల రూపాయలు షేర్, తూర్పు గోదావరిలో 11 లక్షల రూపాయలు షేర్, కృష్ణా జిల్లాలో 20 లక్షల రూపాయలు గ్రాస్, పశ్చిమ గోదావరిలో 16,20,000 రూపాయలు, ఉత్తరాంధ్రలో 30 లక్షల రూపాయలు షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకో విషయం ఏమంటే ఓవర్సీస్ లో ఈసారి రామ్ బలమైన ఓపెనింగ్ సాధించాడు. నార్త్ అమెరికాలో మొదటి రోజే $275K వసూలు చేసి రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ రికార్డు క్రియేట్ చేసింది. గురువారం వర్కింగ్ డే అయినప్పటికీ మంచి మౌత్ టాక్ కారణంగా ఆశించిన దానికంటే మెరుగైన ఫలితం రావడం టీంకు ఉత్సాహాన్నిచ్చింది. వరల్డ్ వైడ్ డే 1 గ్రాస్ కలెక్షన్స్ సుమారు రూ. 7.5 కోట్లతో ఆంధ్రా కింగ్ తాలూకా బాక్సాఫీస్ వద్ద తన పదును చూపించింది. రామ్, దర్శకుడు మహేష్ ఇద్దరు కొన్ని ప్రాంతాల్లో రైట్స్ ను స్వయంగా కొనుగోలు చేయడం కూడా ఈ చిత్రంపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. ఇక వీకెండ్ కలెక్షన్లపై ట్రేడ్ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. గురువారం రిలీజ్ అయిన మొదటి రోజు మంచి టాక్ రావడం చిత్రానికి అదనపు బూస్ట్ ఇచ్చింది. పాజిటివ్ టాక్ కొనసాగితే శుక్ర, శని, ఆదివారాలు కలిపి రూ. 15-20 కోట్ల షేర్ వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు లాక్ అయినట్లే. పాజిటివ్ టాక్, ఓవర్సీస్ ఓపెనింగ్స్, వీకెండ్ కలెక్షన్స్ అన్నీ కలిసి ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రామ్ కెరీర్ లో మరో కంబ్యాక్ హిట్ గా నిలుస్తున్నదన్న నమ్మకం ఫ్యాన్స్ లో పెరుగుతోంది.